ఇది లెగ్ పీస్ కాన్సెంట్ ఇది. ఇదిగోండి చికెన్ ఫ్రై పీస్ లో చికెన్ అనుకుంటా. మొత్తం నిండిపోయిందయ్యా. తెలుసురా నాకు సైలెంట్ గా ఉండడం నేర్చుకో. ఎక్స్ట్రా మాట్లాడుకు, నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు. ఫుడ్ ఇలా చూసుకోవాలి. 20 minutes టైం. ఈ కాకులకి మన కారే నచ్చుద్ది ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు రాసేవేంటి పంపిస్తా అక్కడ. పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది, అదేంటనే చెప్తాం. సూపర్. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మేము నైట్ విజయవాడలోనే స్టే చేసాం. నైట్ నాకు నీళ్లు సౌండ్కి ట్యాప్ ఏమన్నా తిప్పేసానేమో లెగ్స్ బాత్రూంలోకి వెళ్ళి చెక్ చేసా. కట్ చేస్తే వర్షం అలా ఇలా పడలేదు. చూడండి ఇదిగోండి మొత్తం నిండిపోయిందయ్యా. ఏదో సముద్రం వల్ల వచ్చినట్టు వస్తుంది. విజయవాడకి సముద్రం లేదు అంటే ఎలా వస్తున్నాయి అలా కాదు. ఈ ప్రైమ్ సిటీలు ఏవి హైదరాబాదు విజయవాడ వర్షం పడితే పెద్ద సిటీలు అక్కడ లేవు. ఆ ఎదరి నుంచి లేవురా, మనం వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా. కృష్ణానది ఎక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, అలాగే నీళ్ళు వెళ్తాయి. కృష్ణానదిలోకి ఎద్దుకు వెళ్తారు ఇవి డ్రైనేజీ నీళ్ళు వేస్ట్ గా. ఏ నీళ్ళు అయితే అన్నీ వెళ్తే అందులో అలాగే. వీరికి నాలెడ్జ్ లేదు గైస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళి లైక్ చేయడం మర్చిపోతుంది. తెలుసురా నాకు, కంగారు పడకు. బాబోయ్ సైలెన్సర్ లోకి వెళ్ళిపోతాయి అంటావు నీళ్లు. ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు ఉంటే కాలు తేలిపోద్ది అంటావు నీళ్ళలో పైకి. తప్పకుండా ఆల్రెడీ జరిగినాయి కూడా చాలా. సైలెన్సర్ లోకి వెళ్ళకుండా కాబట్టి బానే ఉందిరా. చూడండి పరిస్థితి బయట. ఇక్కడ దాకే ఉన్నాయి నీళ్లు. సేఫ్ గైస్. డిపార్ట్మెంట్ ప్లీజ్, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు ఇక్కడ. కొడతారు. ఇండియాలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండడం నేర్చుకో, అర్థమైందా? ఎక్కడ ఎక్స్ట్రా మాట్లాడుకు, నువ్వు ఎంతలో ఉండాలి అంతలో. సారీ ఇక్కడ ఒక చోటనే కాదురా, ఇక్కడ ఇంకో సముద్రం వచ్చింది. అంటే ఒక చోటనే సముద్రం. ఈ సైలెన్సర్ లోకి నీళ్ళు వెళ్ళిపోతారా. స్కూటీలతోనే ఇబ్బంది రా పాప. ఎలక్ట్రిక్ అయిన పండగ, సైలెన్సర్ ఉండదు. అవును కదా. ఆయనకి దగ్గరగా అక్కడ చూడు 2 పేద వరకు ఉంది లోతు. ఎక్కేయాల్సింది హైవే. మన టైం అసలే బాగోదురా. హైవే ఎక్కేద్దాం రా. యూటర్న్ తీసుకో, మళ్ళీ వాటర్ లోకి రా. అయ్యా అది ఏంట్రా, షాపులకి రోజు తీసుకోవడానికే లేదు. లెఫ్ట్కి వెళ్ళకే బ్యారికేడ్లు ఉన్నాయి, పడిపోయి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. పాపం ఆయన చూడు, ఆయన ఓపెన్ చేసి నీళ్ళు లాక్కుంటున్నారు బయటికి. అది ఎంత హైట్ ఉందో చూడు షాప్. మళ్ళీ అయినా వాళ్ళకి లోపలికి వెళ్ళిపోయినారా. ఎలా కొట్టిందా వర్షం? చాలా గట్టి కొట్టింది కానీ తెలియలేదురా. ఇద్దరు అసలు మొన్నే రిపేర్ చేయించాం. వచ్చింది ఒడ్డుకొచ్చేసాం గైస్. నైస్ స్విమ్మింగ్ అమ్మా. అదేదో బీచ్ లో బనానా రైడ్ చేసాం ఈ రోజు మనం. అయిపోయింది ఎక్కడతో. నిర్మలా హై స్కూల్ సేఫ్ లో. అది మొత్తం మునిగిపోయింది, హై స్కూల్ లోపల మునిగిపోయింది. హీరో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిది నిర్మలా కాన్వెంట్ సినిమా ఊపింది ఒక టైంలో. నిర్మల ఆ పేరు అనమాట. నువ్వు ఇక్కడ తీసారనుకున్నావు ఏంటి? అలా ఉంది. ఇంకా ఇప్పుడే ఒక చోట ఆగి టిఫిన్ చేసి కాఫీ తాగుతున్నాం. అందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఇప్పుడు మేము అత్తిలి వెళ్తున్నాం. ఎందుకంటే శాండీ ఉంది కదా, తన ఆధార్ కార్డు పని ఏదో ఉందంట. తను అక్కడ భీమవరంలో, వాళ్ళ ఊరు నుంచి భీమవరం వస్తుంది. మేము విజయవాడలో ఉన్నాం కదా 2 రోజుల నుంచి. ఇప్పుడు విజయవాడ నుంచి మేము భీమవరం వెళ్తాం. భీమవరంలో శాండీని తీసుకుని అత్తిలి వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది. ఈ రోజు శాండీ బర్త్డే, కేక్ కటింగ్ కూడా చేద్దాం. ఇప్పుడే మేము అత్తిలో వచ్చిన పని అయిపోయింది. శాండీ కూడా వచ్చింది. హాయ్ శాండీ, హ్యాపీ బర్త్డే. కొత్త బట్టలు అవి, కొత్త బట్టలాగే లేవు అసలు. కొత్త బట్టలు అంటే ఎలా ఉంటాయి? ట్యాగ్లు వేసుకుని తిరగాలేంటి? ట్యాగ్లు ఎలా తెచ్చుకుంటారు కొత్త బట్టలు లాగా? ఏమైపోద్దండి. నిన్న ఎలా ఉంది, ఈ రోజు అలాగే ఉంటుంది. రాత్రి అలాగే ఉంటుంది, నేను రాత్రి అలాగే ఉంటుంది, రేపు కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటి పార్టీ ఏంటి మాకు? నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడ. అత్తిలో వచ్చాం కాబట్టి అత్తిలో ఏదో రెస్టారెంట్ తీసుకెళ్ళిపోతే. నాకు నిన్నటి నుంచి కూడా శాండీకి కూడా వచ్చిన పని అయిపోయింది. శాండీ కూడా హ్యాపీగా ఉన్నట్టుంది. తందూరి మీద బాగా లాగేస్తుంది. తందూరి చలో తందూరి. అత్తిల్లో ఇక్కడ ఎవరినన్నా అడిగి ఓ మంచి రెస్టారెంట్ కి వెళ్ళి టేస్ట్ చూద్దాం. ఇక్కడే ఇప్పుడు మనకి శాండీ పార్టీ ఇస్తుంది. ఇస్తావేమో కదా?
మీరే పే చేయండి. చాలా యాక్ట్ చేస్తున్నాం. శ్రీ సరవణ గ్రాండ్ పదండి వెళ్దాం. ఇప్పుడు వచ్చి కూర్చున్నాం రెస్టారెంట్ లో. రెస్టారెంట్ అయితే పెద్దదే, బానే ఉంది. ఇది ఫ్యామిలీ సెక్షన్ అంట. వచ్చి కూర్చున్నాం. కానీ లైట్లే లేవు టైగర్, ఏంటో నాకు అర్థం కాదు. లైట్లు ఉండవు అండి, అది కొన్ని మ్యాజిక్ ఉన్నాయి, నీకు తెలియదు. మరీ టూ మచ్ గా ఉన్నది అసలు. కళ్ళు కనిపించే ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకో, ఫుడ్ ఇలా చూసుకోవాలి అసలు కళ్ళు కనిపించవు. ఏం చేయాలి? ఈ రోజు బిల్లు కట్టేది శాండీ కాబట్టి శాండీ రివ్యూ ఇస్తుంది. అలా ఉంది నేనా? సరే 20 నిమిషాలు అయింది ఆర్డర్ ఇచ్చి. శాండీ తట్టుకోలేక ఉల్లిపాయలు తినేస్తాను. తింటున్నాను, మరి ఏం చేస్తాం? 20 ఆకలి నిమిషాలు వాళ్ళు ఏం రెస్టారెంట్ చెప్తారంటే పట్టుకొచ్చావు శాండీ పార్టీ అని. నాకేం తెలిసి నీ పార్టీ అని. కాదు, ఇంకా రాలేదేంటి ఆర్డర్ అని అడుగుతుంటే పడుతుంది సార్, టైం పడుతుంది తందూరి అంటే ఇలాగే చెప్తాను. వచ్చినట్టు ఉందిరా బాబు. చికెన్ కన్నా ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంత కుప్ప అక్కడ. చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది అండి. లెగ్ పీస్ దాలోనా? అండి కాదు, అంత పెద్ద లెగ్ పీస్ అనుకున్నా. ఇది లెగ్ పీస్ కాదు అండి, ఇది లెగ్ పీస్ కాదు, ఇది తింటావా? ఇది పెద్ద లెగ్ కట్ చేశారు, ఇదేమో డ్రమ్ స్టిక్ లా ఉంది లెగ్ పీస్. ఓ మంచి ఆ ముక్క నాకు ఇచ్చేది తినే. పార్టీ నీది కదా మళ్ళీ. పర్లేదు, పార్టీ నాది కనుక మీరే తినండి. టేస్ట్ చూద్దాం. 4 ముక్కలు తెచ్చారు ఆఫ్ అంటే. బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. వేడిగా లేదు, 20 నిమిషాలు తీసుకున్నారు. అదే కదా, లోపల చల్లగా ఉంది. పైన ఏదో ఓవెన్ లో జస్ట్ హీట్ చేసి తీసుకొచ్చినట్టు ఉంది అంతే. 20 నిమిషాలు చేశారు, వేడిగా లేదు. ఊదుకుంటున్నాలేమో అనుకున్నాను. నేను అదే అనుకున్నాను, ఇంత టైం పట్టింది, వేడిగా ఉంటుందేమో. కొంచెం మసాలా కూడా కొంచెం పచ్చిగా ఉంది ఇంకా లోపల. పైన స్మోకీ ఫ్లేవర్, అది తందూరి టేస్ట్ లో బాగుంది, కానీ వేడిగా లేదు. అంత ఓవర్ యాక్టింగ్ చేసింది. అస్సలు వేడి లేదు మరి. సర్వర్ మాత్రం చాలా పొగగా చెప్పింది సమాధానం. చాలాసేపు అయింది. ఇలా పడుతుంది సార్, 20 minutes టైం. కోపం వచ్చింది నాకు, కానీ నాకు ఎందుకు మన కోపం వచ్చిన పీకేదే ఉంటుంది. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. బిర్యానీ కదా? మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చెప్పు. బిర్యానీ కావాలా నీకు? వద్దులే. ఫ్రైడ్ రైస్ చాలా రోజులు అయింది మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ తినండి. కానీ ఏమేమి వస్తాయి ఇందులో? క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారా? బస్ క్వాంటిటీ చాలా ఎక్కువ. రొయ్యలు మాత్రం చాలా గట్టిగా కనిపిస్తుంది. చికెన్ ముక్క, మటన్, ఇంకా ప్రాను బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఏ రొయ్యలు 1 2 3 కొట్టావు జాక్ పాట్. 5 అయ్యా 6 నాకేస్తారు ఏంటి మొత్తం అన్ని? రొయ్యలు తక్కువ రేట్ ఏమో అత్తిలేవు. నీకే ఇస్తారు మొత్తం అన్ని. కావాలా? సరే టేస్ట్ చూద్దాం. మటన్, టైగర్ మటన్ పీస్. మటన్ లేదు అండి అందులో. ఇది ఏంటిది నల్లగా ఉంది? చికెన్ నల్లగా చేశారు. ఇవ్వండి చికెన్ ఫ్రై పీస్ లో చికెన్ అనుకుంటా. అది టేస్ట్ చూద్దాం. బాగుంది కదా అనిపించింది. జెన్యూన్ గా చెప్పు. పర్వాలేదు, బాగుంది గైస్. నేను అత్తిల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్ట్. అంటే మరీ సూపర్ డూపర్ కాదు కానీ బాగుంది. మరి నువ్వు ఇంకా ఎంతకన్నా సూపర్ డూపర్ ఎక్కడ తిన్నావు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే బాగుంది. హైదరాబాద్ లో ప్లేస్ లో బాగుంటది ఫ్రైడ్ రైస్. బాగుంది, అందుకే నచ్చలేదు. చికెన్, మటన్, ప్రాను కూడా ఎక్కువ వేశారు. దాంతో పాటు కాంబినేషన్ గా రైతా, నెక్స్ట్ ఇదో షేర్వా. కొన్ని చోట్ల ఈ షేర్వాలు బాగుంటాయి, ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. టైగర్ మనం ఇంత ముందు తిన్నాం చికెన్, అదే చికెన్ పీసెస్ కట్ చేసి వేసినట్టున్నా. ఫ్రై పీస్ ఇది. మామిడి బట్టిని బాగుందా షేర్వా? పొరపాటు కూడా వేసుకోకండి షేర్వా. అదే కదా, ఉప్పు కారం రేర్ అది కూడా. రొయ్యలకి నరాలు తీయలేదు వీళ్ళు ఎక్కడ చూడండి. నరాలు చేసే రొయ్యలు కావాలంటే మా పచ్చళ్ళే కొనండి, చెప్తాం. క్లియర్ గా కనిపించిపోతున్నాయి, తీయలేదు. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. తందూరి ఆఫ్ 300, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ 330. టేస్ట్ గుడ్, సర్వీస్ బ్యాడ్. ఓవరాల్ గా ఓకే, ఫైన్. వెళ్ళిపోదాం. ఈ కాకులకి మన కారే నచ్చుద్ది ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ పెట్టినా మన కారు మీదే పడుతుంది రెట్ట. శాండీ అన్నట్లు చూసొచ్చింది అయితే ఏదైనా తెల్లగా ఉంటది, అదేంటో వేరే పక్షి. ఆ రోజు పోనీ ఎర్రగా ఉన్నది ఏదో తిని ఉంటది, అందుకే ఎర్రగా వచ్చింది. దానికి అవ్వ మోసంలో దానికి రావా పైల్చు దానికి ఉండవు. ఒరే ఈ రోడ్లోకి తిప్పాము, ఇది ఏ రోడ్డో తెలియదు. రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు. ఈ రోడ్డు చెత్తన్నాం వెళ్ళేదాకా. ఇప్పుడు ఏమైంది? విజయవాడ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ అత్తిలి వెళ్ళి అత్తిలి నుంచి ఇక్కడికి రావడం చేస్తే తెలుస్తుంది. ఏమైంది? కూర్చున్నా అదేరా, శాండీ కోసం కేక్ తెచ్చాం. నేనే తీసుకున్నాను గాయ్. ఏమని రాయిపించాను తెలుసా పేరు? గెస్ట్ చేయి. శాండీ పాత ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసారా? శాండీస్ వరల్డ్. అరే డబ్ల్యూ పోయేదిరా. నేను కరెక్ట్ గానే రాశాను రా పేపర్ మీద. ఓ మిస్ అయిందంటే నేను అగ్రి చేస్తాను. ఇది ఎవడైనా ఆర్ అంటాడు దీన్ని. అది వీలా ఉంది. వీలో ఉంది. సర్లే ఏం చెప్తాం. నువ్వు రాసేవేంటి పంపిస్తా అక్కడ. నువ్వేం రాయలేదు. నేను రాస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసా? చదవక్కర్లేదు. సరే చాలా అసలు శాండీ బర్త్డే మేము హైదరాబాద్ లో అనుకున్నాము, కానీ మేము ఇక్కడ ఉండడం శాండీ అదే టైం
టైంకి అత్తిల్లో ఆధార్ కార్డు ఏమంటారు దాని స్లాట్ బుక్ అవడం ఇదే టైంకి అలా కుదిరింది మొత్తానికి. లేకపోతే ఉండేది శాండీ నీకు హైదరాబాద్ లో బర్త్డే అయితే రచ్చ ఉండేది. పొడిసేనా పొడిసేయ్ ఆ ఓ ప్లేస్ లో పొడిసేది. ఓ ప్లేస్ లో అది ఇప్పుడు కనిపిస్తుంది అంటావా డే టైంలో? కనిపిస్తే వెలిగించండి. నేను ఆపకుండానే ఆరిపోయింది. చెయ్యి సరిగ్గా పెట్టాలి శాండీ. నువ్వు వెలిగించడం వెలిగించడం రాదు, ఏం రాదు. మరి 2-3 పొలాలు అరే 2 పుల్లలతో వెలిగించలేదు అనుకో, నీకు ఒక పుల్లే ఛాన్స్. ఆగు, కన్నం పెట్టు. అయినా నువ్వు కొత్తది తీసుకోకుండా ఒక్క పుల్లే ఛాన్స్ చెప్తున్నా, లేకపోతే నెక్స్ట్ పుల్ల నేను వెలిగిస్తాను ఇంక ఫైనల్. పగరా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే శాండీ టు యూ, టు ద శాండీ. అదే చిచ్చుబుడ్లాగా ఆరట్లేదు. అబూదేసండి దాన్ని ఊదే. ఓకే సూపర్. కాలుతుంది. ఎలాంటి చిన్న నన్ను ఏం చేస్తారో వెళ్ళి. కట్ చేస్తున్నాను. ఇది పక్కన పెట్టు, దారిలో పాడేద్దాం. కట్ చేసేసేయండి. హ్యాపీ బర్త్డే శాండీ. థ్యాంక్ యూ టైగర్, థ్యాంక్ యూ వలి. అంత పెద్ద మొక్కలు ఎందుకు కట్ చేస్తున్నావు? ఎవడు తింటాడు? అది అలా ఉంటది. అందులో చిన్న మొక్కలు తీయమ్మా. సుశీల పెట్టి వలిగడి పెట్టి. నువ్వు పెట్టరా. లాస్ట్ ఇయర్ బాగా జరిగింది కదా శాండీ నీ బర్త్డే. బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ నేను, ప్రసాద్ గాడు, తనయ్య గాడు, ఇంకెవరెవరో ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కేక్ టేస్ట్ బాగుందా? నీకు నచ్చిందా? చాక్లెట్ అది చాక్లెట్ నీ ముఖం వేసిన ఎప్పుడు తిన్నావు నువ్వు చాక్లెట్? ఎలాంటి బర్త్డేలు శాండీ ఎన్నో జరుపుకోవాలని. శాండీకి ఈ బర్త్డే రాకముందు ఒక 20 రోజుల కిందట పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది. చాలా డిప్రెషన్ లో ఉన్నాను గైస్ నేను. అదేంటనేది మీకు చెప్పలేదు. జస్ట్ ఒక 2-3 డేస్ లో అదేంటనేది మీకు చెప్తాం. అందుకే మన ఛానల్లో వీడియోస్ కూడా రావట్లేదు తగ్గినాయి. శాండీ బెంగ పెట్టుకున్న ఒక విషయం గురించి, అదేంటనేది చెప్తాం. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ పని మీద మేము ఏంటిది కారిపోతుంది చాక్లెట్ సిరప్. ఆ పని మీద మేము ఇప్పుడు అత్తిలో వచ్చాం. ఓకే, అన్ని బాగుంటాయి అండి, అన్ని ఫైన్ అవుతాయి. కేక్ పట్టుకెళ్ళు, మీ పాప బుడ్డది ఉంది కదా, బుడ్డదానికి పట్టుకెళ్ళిపో. ఇంటికి వచ్చి పడుకున్నాను. ఎలా పడుకున్నానో నాకే తెలియదు. మా అమ్మ కార్లో ఎక్కడ పడుకున్నాడు కంట్రోల్ చేయవహి. నువ్వు లైఫ్ ఎలా ఎదగాలి అంటే నువ్వు నిద్రని కంట్రోల్ చేయాలి. 5 కల్లా ఇంటికి వచ్చేసాము. వచ్చి షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఒక 7:30 వరకు ఉన్నాను. నిద్ర వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాను. పాపం మా అమ్మ ఎప్పుడు కొడుతుందో, డోర్ కొడుతుందో. చాలా సేపు కొట్టి నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, మా అమ్మ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎంతకి వైబ్రేషన్ లో ఫోన్ సైలెంట్ లో ఉంది. ఎత్తి డోర్ ఏదో ఎత్తాడు, డోర్ తీసాడు. తీరా ఇంటికి వచ్చి షాప్ దగ్గర మొన్న ఎవరో వచ్చారంట. ఎక్కడి నుంచిరా? ఏలూరు నుంచి వచ్చారంట. మన కోసం గిఫ్ట్ తీసుకుని వచ్చారు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ కరో. లక్ష్మీ మ్యారేజ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు కనుక్కున్నామండి వాళ్ళది. వీళ్ళు ఒకసారి నేను వీడియో కాల్ మాట్లాడాను, షాప్ దగ్గర లేకపోయినా వీడియో కాల్ మాట్లాడాను అనమాట వీళ్ళతో. అయ్యో మీకోసం గిఫ్ట్ తెచ్చామండి, ఇచ్చేద్దాం అని అన్నారు. అక్కడ ఇచ్చేసేయండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తానండి అని చెప్పా. ఓ ఇదేదో చాలా వెరైటీగానే ఉంది. ఇది ఓపెన్. ఐ కాంట్ వెయిట్. ఇది అందులో పెట్టుకోవాలి. ఇది ఓ సూపర్. అరే రే 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 వావ్ అమ్మ బాబోయ్, ఆ క్రియేటివిటీ పీక్స్. చాలా బాగుంది రే సూపర్. ఫ్లవర్స్ ఒరిజినల్ ఫ్లవర్స్ అంటావా? అవే. ఇది ఏం చేస్తారంటే ఇది ఒక రకమైన గమ్ము ఏదో వేస్తారు, లిక్విడ్. ఇగో ఇవన్నీ అరే పేరు గుర్తులేదురా వాళ్ళది. ఏమన్నా మీరు కామెంట్ చేయండి. నేను ఆయన నెంబర్ తీసుకున్నాం కదా మనం, వాళ్ళది నెంబర్ ఉంది. ఏలూరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం పక్కా మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తాం. లక్ష్మి గారా? అంటే లక్ష్మీ మ్యారేజ్ క్రియేషన్స్ ఉంది. ఓహో ఇది వాళ్ళదే అంటావా? పక్కా లక్ష్మీ మ్యారేజ్ క్రియేషన్స్. మా వద్ద వివాద శుభకార్యాలు, అన్ని రకముల డెకరేషన్ ఐటమ్స్ ఓహో అందముగా తయారు చేసి ఇవ్వబడును. గైస్ అది ఎవరికన్నా మీకు కావాలితే తప్పకుండా ఇదిగోండి స్క్రీన్ మీద ఇక్కడ నెంబర్ కనబడుతుంది చూడండి. మీకు ఇలా చేయించుకోవాలి అంటే నాకు తెలిసి పెళ్లిల్లో మెడలో దండలు అయి ఉంటాయి చూడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మెడలో, వాటిని తీసి చేస్తారు. ఇది చాలా ఇన్స్టాగ్రామ్ లో చూసాను. సూపర్ అండి, చాలా బాగా. స్టాండ్ ఇచ్చారు. ఓపెన్ చేయదు. ఇదిగోండి నెంబర్ చూడండి, పక్కా మీరు కావాల్సిన వాళ్ళు. ఇదిగోరా ఇలా రా. ఇలాంటివన్నీ కూడా పెళ్ళిళ్ళకి ఇదిగోండి ఇదే నెంబరు. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఓ
రైట్ 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 సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రేపు షాప్ లో ఎట్టేస్తుంది ఇది. రేపు పక్క షాప్ లో ఉండాలి ఇది. వి వలీ వహీద్. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. నేను ఏమనుకున్నానంటే ఇంటికి రాగానే ఆఫియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయింది వెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వు కనబడపోయేసరికి నేను వెళ్ళావనే అనుకున్నా. కూర్చోలేకపోయాను. వీడియో తీద్దాం అన్న ఓడు సడన్ గా మాయమైపోయాడంటే అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనుకున్నా. ఇంతకీ ఆఫియా నా దగ్గరకు వచ్చిందా? నాకు షాప్ దగ్గరకు వచ్చింది, చిన్న తీసుకొచ్చాడు. ఆఫియా వచ్చాడా టైగర్ మామ వచ్చాడా అంటే అదేమో వచ్చాడు ఉంది. అది వెళ్ళి కలిసి వచ్చావా? అది మా మ్యాటర్. అలా జరిగింది ఈ రోజైతే. శాండీ బర్త్డే కూడా హైదరాబాద్ లో ఉంటే మా వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, అక్కడ బాగుండేది. అత్తిలు వెళ్ళడం అలాగా జరిగిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. కొట్టాను మరి. జై హింద్.